ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతివ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి. కథన రంగంలో ఎవరి బలాలు ఎంతో చూపించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రచారాలు ప్రణాళికలతో పాపులారిటీ కోసం పాకులాడుతున్నాయి. అయితే ఒక్క పార్టీ మాత్రం స్తబ్దుగా కాలం వెల్లదీస్తోంది. టగ్ ఆఫ్ వార్ అనుకుంటున్న ఎన్నికల్లో తమ పాత్రగా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు 2 లేదా 3 నెలల సమయమే ఉన్నా ఎటు తేల్చుకోలేక మదన పడుతోంది. ఏంటా పార్టీ, ఎందుకా మదన? వాట్స్ ది స్టోరీ? గత ఏపీ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైసీపీ ఒంటరిగా పోటీ చేసి 175 సీట్లకు 151 సీట్లతో విజయబావుట ఎగరవేసింది. టీడీపీ ఒంటరి పోరుతో ఎన్నికలకు వెళ్లి 23 సీట్లకే పరిమితమైంది. ఇక జనసేన పార్టీ సిపిఐ, సిపిఐఎం, బీఎస్పీతో జతకట్టి ఎన్నికల్లో ఒక్క సీటును సంపాదించి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. బీజేపీ సైతం ఒంటరి పోరు చేసి గతంలో మాదిరిగానే ఓటమి పాలైంది. అయితే రాబోయే ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుందనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే ఖరారైన పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన ముందుకు దూకుతుంటే బీజేపీ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే కనిపిస్తోందని అంతా అనుకుంటున్నారు. కేంద్రంలో జనసేనతో పొత్తున్నప్పటికీ రాష్ట్రంలో జనసేనని అక్కున చేర్చుకోవాలో పక్కన పెట్టేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయింది. టీడీపీతో కలుస్తుందో లేదో అనేది అస్పష్టంగానే ఉంది. మీడియా సమావేశాల్లో కూడా పొత్తుల వ్యవహారంలో అస్పష్టంగానే మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఇంతకీ ఎన్నికల సందర్భంలో ఈ పార్టీ ఏపీలో ఏం చేస్తుందనే విషయం ఇప్పటివరకు ఎవరికీ అర్థం కానట్టే కనిపిస్తోంది. ఇక 2024 ఎన్నికల్లో మరోసారి ఒంటరిగా పోటీ చేసి విజయబావుట ఎగరవేయాలని వైసీపీ తహతహలాడుతోంది. 175 నియోజకవర్గాల లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది. తామందించిన సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని ఆశలు పెట్టుకుని మరీ చకచకా అడుగులు వేస్తోంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల్ని మారుస్తూ కొంతమందికి సీట్లు ఇవ్వకుండా ప్రకటించేందుకు సిద్ధమైపోయింది. వాటితో పాటుగా మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తోంది. 2019లో తనని గెలిపించిన మేనిఫెస్టోని మరింత తీర్చిదిద్ది మరోసారి గెలిపే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోంది. మరోవైపు టీడీపీ 2019లో రిపీట్ అయిన రిజల్ట్ని మరోసారి రానివ్వకుండా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అడుగులు వేస్తోంది. ఒంటరి పోరుతో నష్టపోయామని ఈసారి పొత్తులతో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ వేసింది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్ని సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలని ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. అలాగే ఎన్నికలకు ప్రధానమైన మేనిఫెస్టోను కూడా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మినీ మేనిఫెస్టోపై ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా కసరత్తు చేస్తోంది. ఓ పక్క మేనిఫెస్టో, మరో పక్క అభ్యర్థుల ఖరారుపైన దృష్టి పెట్టి పనిచేస్తోంది. ఇంకోవైపు జనసేన సైతం టీడీపీతో పొత్తులో భాగంగా ఏ సీట్లలో పోటీ చేయాలి, ఉమ్మడి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాల్ని పొందుపరచాలి, తన ఓటు బ్యాంకును పొత్తులో ఉన్న పార్టీలకు తప్ప ఇతర పార్టీలకు డైవర్ట్ అవ్వకుండా ఎలాంటి వ్యూహాలు రచించాలి అనే పనిలో నిమగ్నమైపోయింది. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఇలా అన్ని పార్టీలు ఎన్నికల గెలిపే లక్ష్యంగా వ్యూహాలు ప్రతివ్యూహాలు పన్నుతూ దూసుకుపోతున్నాయి. అయితే బీజేపీ పార్టీ మాత్రం అసలు తమకు ఎన్నికలే లేనట్టు, ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు వ్యవహరిస్తోంది. టీడీపీతో జనసేన పొత్తు ఖరారవ్వక ముందు 2024 ఎన్నికలకు జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ భావించినప్పటికీ జనసేనాని నిర్ణయంతో ఆ ఆలోచనలు, ఆశలన్నీ పూర్తిగా ఆవిరైపోయాయి. ఇప్పటికీ జనసేన మాతో పొత్తులోనే ఉందని బీజేపీ చెప్పుకుంటూ వస్తోంది. జనసేన కూడా బీజేపీతో ఆల్రెడీ పొత్తులోనే ఉన్నాంగా అని చెబుతోంది. కానీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రెండు పార్టీల పొత్తు అధికారికంగా వెల్లడి కాలేదు. ఏపీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టంగానే ఉన్నప్పటికీ టీడీపీ ఉండడం వల్ల జనసేనతో కలవడానికి ఇష్టపడడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక బీజేపీ పార్టీలో కొందరు నేతలు టీడీపీ జనసేన పొత్తులో తాము కలవడానికి ఓకే అంటుంటే మరికొందరు నేతలు వద్దని వారిస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ దారెటు అనేది అస్పష్టంగానే ఉంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన పార్టీలతో కలిసి పోటీ చేస్తుందా లేదా ఒంటరిగా పోటీ చేస్తుందా అనే అయోమయంలో బీజేపీ కార్యకర్తలున్నారు. ఇక మరో 100 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే నేపథ్యంలో జనవరిలో అయినా ఏపీ బీజేపీ ఎన్నికల వ్యూహంలో ఒక స్పష్టత వస్తుందేమో వేచి చూడాలి.